బీసీల రాజకీయ చైతన్యం, అవగాహన, అస్తిత్వం ఇవన్నీ కూడా ప్రధానంగా తెలంగాణ ఉద్యమం తర్వాత మరింత బలపడ్డాయి. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం తీసుకున్న తర్వాత మరింత బలపడ్డాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి కులగణన సర్వే, బీసీల సర్వే ఇప్పుడు మేము చేస్తున్నామని గర్వంగా చెప్తున్నాడు. మరి ఇన్నేళ్ళు ఎవరు అధికారంలో ఉన్నారు? మరి తాను ఇంతకాలం ఉన్నటువంటి, ఇంతకు ముందు ఉన్నటువంటి టీడీపీ కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెసే కదా ప్రధానంగా అధికారంలో ఉన్నది. అయినప్పటికీ బీఆర్ఎస్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉన్నదో దాంట్లో బీసీల లెక్క తేలింది. దాని ప్రకారం కాకుండా ఇంకా బీసీల సంఖ్య 21 లక్షల బీసీల సంఖ్య తగ్గిస్తూ చేసినటువంటి ఈ కులగణన సర్వే మరి ఏ విధంగా చూసినా కూడా సరైందిగా బీసీ సంఘాలు కానీ తెలంగాణ ప్రజలు కానీ విశ్వసించడం లేదు. కేసీఆర్ గారు చేసినటువంటి కులగణన ఏదైతే సమగ్ర సర్వే ఉన్నదో దాని ప్రకారమే వాళ్ళ ఎమ్మెల్సీ స్వయంగా చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు చేసినటువంటి సర్వేనే సరైన సర్వే అని చెప్పేసి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సర్వే, మరి ఈ సర్వే మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ సర్వే నిబద్ధత మీద ఎవరికి విశ్వసనీయత లేదు. దీని ప్రకారంగా కాకుండా దీన్ని అడ్డుపెట్టుకొని, ఈ బూచిని అడ్డుపెట్టుకొని స్థానిక సంస్థల్లో మరి బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించరేమనేటువంటి అనుమానం అయితే తెలంగాణలో బీసీ వర్గాలకు ఉన్నది, సామాజిక వర్గాలకు. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో తాను చెప్పిండో ఆ ప్రకారంగా నన్న బీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి దాని ప్రకారంగా కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ప్రకారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.